ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని అధ్యాత్మ విదులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రంబని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని ఐతిహాసికులితిహాసమనియు పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయం బని మహికొనియాడుచుండ వివిధ వేద తత్వవేది వేదవ్యాసుడాదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండజేసే భారతంబో. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భారతంలో ఆది పర్వంలో మనం 255వ అధ్యాయం ప్రవేశించుకుంటున్నాం. నేడు చెప్పుకోబోయేటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఖాండవ వనదహన సన్నివేశంలో సమస్తము అన్ని ప్రాణులు దగ్ధమైపోయాయి, కానీ 6 ప్రాణులు అగ్నిదేవుడి యొక్క బారి నుండి తప్పించుకున్నాయి. దాంట్లో ఒకటి మయాసురుడు అనేటువంటి వాడు అర్జునుడి చేత అభయం పొంది అగ్ని దహించకుండా వదిలిపెట్టేశాడు. రెండో వాడు అశ్వసేనుడు అనేటువంటి తక్షకుని కుమారుడు. అర్జునుడి కళ్ళు కప్పి తప్పించుకున్నవాడు ఇంద్రుడి వల్ల. వీళ్ళిద్దరూ కాకుండా 4 శార్గ పక్షులు ఉన్నాయి. ఆ పక్షుల గురించి ఇక్కడ జనమేజయుడు అడగటము, ఆ పక్షులని ఎందుకు అగ్నిదేవుడు దహించలేదు అనడానికి కారణంగా మందపాలుడు అనేటువంటి ఒక మహర్షి యొక్క వృత్తాంతాన్ని వ్యాసులు వారు ఈ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. ఎవరా మహర్షి, ఆయనకి పుట్టినటువంటి ఈ సంతానంగా ఈ శార్గ పక్షులు ఎలా జన్మించాయి అనేటువంటి వృత్తాంతం అంతా ఈ అధ్యాయంలో నేడు తెలుసుకుందాం. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. జనమేజయ మహారాజు వైశంపాయన మహర్షుల వారిని అడుగుతున్నారు. పూర్వపాఠంలో మనం తెలుసుకున్నటువంటి అంశం ఇదే. చివరి శ్లోకంలో వ్యాసుల వారు వివరించింది ఏంటంటే, ఖాండవ వన దహన సన్నివేశం పూర్తి అయిపోయింది, అందులో చివరిగా మిగిలింది 6 అయ్యా అంటూ ఆ 6 పేర్లు ఇచ్చారు. ఇందాక మనం చెప్పుకున్నటువంటి పేరు. దాంట్లో అక్కడ మయాసురుడు ఎలా తప్పించుకున్నాడో చెప్పావు, అంతేకాకుండా అశ్వసేనుడు ఎలా తప్పించుకున్నాడో చెప్పావయ్యా, ఈ శార్గపక్షుల గురించి చెప్పలేదు, వాటి గురించి వివరంగా చెప్పంటూ జనమేజయుడు ఈ 3 శ్లోకాలలో వైశంపాయనుల వారిని అడుగుతున్నాడు. కిమర్థం శార్గకాన్ అగ్నిర్నదః నదదాహ తథాగతే తస్మిన్ వనే దహ్యమానే బ్రహ్మన్ ఏతత్ ప్రచక్ష్వమే. హే బ్రహ్మన్ అంటూ సంబోధన వాచకం. ఓ పరబ్రహ్మస్వరూపుడైన ఓ బ్రాహ్మణోత్తమ మహర్షి, తస్మిన్ వనే దహ్యమానే, అగ్నిదేవుడు అంత బ్రహ్మాండంగా ఆకాశాన్ని అంటే విధంగా పితృలోకాలకు చేరుకునే విధంగా అగ్ని ఖాండభవనాన్ని దహించాడే, అట్లాంటి ఆ అగ్నిదేవుడు కిమర్థం శార్గకాన్ అగ్నిహీన దదాహ, ఆ విధంగా ప్రచండంగా మండుతున్నటువంటి అగ్నిదేవుడు ఎందుకు శార్గ పక్షుల్ని దహించలేదు, ఏ కారణంతో దహించలేదు. తత్ ప్రచక్ష్వ అంటే దాన్ని వివరించి మహానుభావానికి వేడుకుంటున్నాడు. అలాగే అదాహే యస్య దానవస్య మయస్య చ. అదాహేహి అశ్వసేనస్య దానవస్య. అశ్వసేనుడు అనేటువంటి పేరు మనం విన్నాము, తక్షకుని కుమారుడైనటువంటి అశ్వసేనుడు. అలాగే దానవుడైనటువంటి మయుడు, దానవ శిల్పి మయుడు మొదలైనటువంటి వాళ్ళు దహించబడలేదు. దానికి కారణం నువ్వు కీర్తించావు, దానికి కారణం వివరంగా చెప్పావు. కారణం కీర్తితం బ్రహ్మన్,
దానికి కారణం ఏంటో నువ్వు పూర్వ అధ్యాయంలో చెప్పావయ్యా, కానీ ఈ విషయం ఎందుకు చెప్పలేదు? శార్గకాణం నకీర్తితం. శార్గపక్షుల్ని కీర్తించకుండా చివరి శ్లోకంలో మాత్రం శార్గపక్షులు రక్షించబడ్డాయని చెప్తే ఏమైపోవాలి మేమందరం? కాబట్టి వాటి గురించి చెప్పు నాయన అంటూ. ఇది చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. ఎప్పుడు కూడా దేంట్లో అంటే టీచింగ్ మెథడాలజీలో ఉన్నటువంటి వాళ్ళకి, అంటే ఒక గురువు శిష్యుడికి బోధించేటప్పుడు ముఖ్యమైనటువంటి కథలు చెప్తూ 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 ఒకటి చిన్నది పరీక్ష పెట్టాలి. అంటే పిల్లవాడు నిద్రపోతున్నాడా, మేల్కుతూ ఉన్నాడా, వింటున్నాడా, లేకపోతే అజాగ్రత్తగా ఉన్నాడా, మనసు ఎక్కడ ఉందా అని తెలుసుకోవాలంటే ఇట్లాంటి పరీక్ష పెట్టాలి. అక్కడ మయాసురుడు తప్పించుకున్నాడని చెప్పావు, అలాగే అశ్వసేనుడు తప్పించుకున్నాడని చెప్పావు, చివరికి 4 శార్గపక్షులు కూడా తప్పించుకున్నాయని చెప్పి స్కిప్ చేశాడు. కానీ జనమేజయుడు మామూలు విద్యార్థి కాదు, అద్భుతమైనటువంటి శ్రోత. కాబట్టి అడుగుతున్నాడు, దాని కారణం చెప్పవయ్యా, అది మళ్ళీ పక్కన పడేసి వెళ్ళిపో మాకు, వేరే కథలోకి వెళ్ళిపో మాకు అంటూ ఆగుతున్నాడు. అందువల్ల వాటి గురించి కూడా కీర్తించు. తదేతదద్భుతం బ్రహ్మన్ శార్గకాణాం అనామయం యత్ యత్తయస్వాగ్ని సమ్మర్ధే కథం తే న వినాశితాః. అద్భుతమైనటువంటి ఈ శార్గపక్షులు అంత అద్భుతమైనటువంటి ప్రచండమైనటువంటి దావాగ్ని నుండి ఎలా తప్పించుకోగలిగాయి? సమర్థే కథం తే అన్న. కథం సమర్థ, అంత అగ్ని నుండి ఎలా తప్పించుకోగలిగాయి? ఎందుకు వినాశనం పొందలేదు అవి? ఒక పక్షులు అల్ప ప్రాణులైనటువంటి పక్షులే, గరుడ పక్షులు కూడా, గరుడ పక్షులు కూడా నశించిపోయినాయి కదా, ఈ చిన్న 4 పక్షులు ఎలా తప్పించుకోగలిగాయి? ఎంతో సామర్థ్యమో లేకపోతే పూర్వజన్మ కర్మ వలన ఏదో తప్పించుకుని ఉంటే వాటి గురించి వివరాలు చెప్పు అంటే వైశంపాయన వారు చెప్తున్నారు. యదర్థం శార్గకాన్ అగ్నిర్న దదాహ తథాగతే తత్తే సర్వం ప్రవక్ష్యామి యథా భూతమరిందమా. ఓ అరిందమా, శత్రువుల్ని జయించేటువంటి ఓ మహానుభావ, యథార్థం, ఏ విధంగా, దేని కొరకైతే శార్గపక్షుల్ని అగ్ని దహించలేదో తత్సర్వం ప్రవక్ష్యామి, అదంతా నీకు యథాతథంగా వినిపిస్తాను విను నాయన అంటూ వినిపిస్తున్నాడు. పూర్వం మహర్షులలో ఉత్తముడైనటువంటి మహర్షి ఒకరున్నారంటూ ఆ మహర్షి యొక్క వివరాలు ఇస్తున్నారు ఇక్కడ. ధర్మజ్ఞానం ముఖ్యతమం తపస్వీ సంసితవ్రత ఆసీన్ మహర్షి శ్రుతవాన్ మందపాల ఇది శ్రుత. మందపాలుడు అనేటువంటి సుప్రసిద్ధ నామధేయం కలిగినటువంటి వాడు, శృత, ప్రఖ్యాతి కలిగిన మహర్షి ఆసీత్. ఒక మహర్షి ఉండేవాడయ్యా. ఆ మహర్షి ఎట్లాంటి వాడు అనేది మొదటి పాదంలో ఆయన విశేషణాలు ఇస్తున్నారు. ధర్మజ్ఞానం, ధర్మములన్నీ తెలిసినటువంటి వాడు, ఆచరించేటువంటి వాడు. ముఖ్యతమ తపస్వి, తపశ్శక్తి సంపన్నులైనటువంటి వాళ్ళు ముఖ్యతముడు, అందరికంటే ముఖ్యమైనటువంటి వాడు తపశ్శక్తి సంపన్నుడు. సంసిత వ్రత, అన్ని ఆచారాలు, అన్ని వ్రతాలు, యజ్ఞయాగాదులు అన్ని నిష్ఠగా ఆచరించేటువంటి ఒక తపశ్శక్తి సంపన్నుడైనటువంటి ఋషి మందపాలుడైనటువంటి వాడు. శృతవాన్, వేదార్థ ధర్మశాస్త్రాలన్నీ చదివినటువంటి వాడు ఉన్నాడు. శృతి అంటే వేదం. అట్లాంటి ఆ మహర్షి సమార్గమాశ్రితో రాజన్ ఋషీణాం ఊర్ధ్వరేతసాం స్వాధ్యాయవాన్ ధర్మరతస్తపస్వీ విజితేంద్రియ. విజితేంద్రియ, ఇంద్రియాల్ని జయించినటువంటి వాడై ఆ ఋషి సత్తముడు. ఊర్ధ్వరేతసాం, ఊర్ధ్వరేతసాం అంటే ఎంతో కఠోరమైనటువంటి నియమాలు, బ్రహ్మచర్య దీక్షలు ఎప్పుడు ఆచరించాలో అట్లా ఆచరిస్తూ, యజ్ఞాలు ఎలా చేయాలో అలా ఆచరిస్తూ, సంసార భవబంధాలు, సంసారం కూడా పూనుకున్నటువంటి వాడే. భార్య కూడా ఉన్నది ఆయన. అట్లాంటి రాజు, అట్లాంటి మహర్షి అంటూ ఇక్కడ రాజన్ అనేటువంటి సంబోధన మనకి జనమేజయ మహారాజుకి వైశంపాయనుల వారు ఉపయోగించిన సంబోధన మాట. హే రాజన్, అటువంటి ఆ మహర్షి స్వాధ్యాయాం ధర్మరత, తన స్వాధ్యాయ ప్రవచనాలతోనూ, అంటే వేదార్థాలు ఎప్పుడు చదువుతూ నిష్టగా చదవటం. ధర్మరత, ధర్మము మీదే మనసు లగ్నం చేసి ధర్మ కార్యాలే ఆచరించేటువంటి ఆ తపశ్శక్తి సంపన్నుడు ఇంద్రియాల్ని జయించి చివరికి ఈ దేహాన్ని విడిచిపెట్టి బ్రహ్మలోకాలకి వెళ్ళాడు, స్వర్గలోకానికి. సగత్వా తపస పారం దేహముత్సృజ్య భారత. దేహం ఉత్సృజ్య అన్నారు. తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత దేహాంతరాన్ని పొంది, దేహం ఉత్సృజ్య అంటే ఈ దేహం విడిచిపెట్టేశాడు, పార్థివ దేహాన్ని.
స గత్వా తపసః పారం, తపసః పారం గత్వా అంటే తపస్సు ఎంత చేయాలో అంత చేసి దాని యొక్క పారం, తీరం దాటిపోయాడు. అంటే ఇంకా ఆయన చేయవలసినటువంటి తపస్సులు ఏం లేవు, అంతా చేశాడు. అట్లాంటి తపస్సులు ఆచరించి అవసాన కాలంలో దేహాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు అంటే జగామ పితృలోకాయ నలేభే తత్ర తత్ఫలం. పితృలోకాలకి వెళ్ళాడు. అందరూ చనిపోయినటువంటి వాళ్ళు వెళ్ళేటువంటి పితృలోకాలు ఏవైతే ఉంటాయో ఊర్ధ్వలోకాలకి, అక్కడ ఆ లోకాలకి జగామ, జగామ అంటే వెళ్ళాను, వెళ్ళాడు కానీ నా లేభే తత్ర తత్ఫలం. పితృలోకాలకైతే వెళ్ళాడు కానీ పితృలోకాలలో పొందవలసినటువంటి ఫలాలు ఏవైతే ఉంటాయో అవి మాత్రం అతను పొందలేకపోయాడు. నా లేభే తత్ర తత్ఫలం. అంత తపస్సులు చేశాడు కాబట్టి ఆ లోకాలకి వెళ్ళాడు కానీ అక్కడ పొందవలసినటువంటి ఫలాలు ఏవైతే ఉంటాయో అవి మాత్రం పొందలేకపోతున్నాడు ఈ మందపాలుడు అనేటువంటి మహర్షి. సలోకా సలోకాన ఫలాం దృష్ట్వా తపసా నిర్జితానపి. ఆ లోకాలకి చేరుకున్నాడే కష్టపడి, కానీ ఆ లోకాల యొక్క ఫలాలేవి నాకు అందట్లేదు అనేటువంటిది దృష్ట్వా, చూశాడు. చూశాడు మిగతా వాళ్ళందరూ హాయిగా ఆ ఫలాలు అనుభవిస్తున్నారు. అక్కడ పితృలోకాల్లో ఏవి అనుభవించాలో అవన్నీ అనుభవిస్తున్నారు. ఇంత తపస్సు చేసినా కూడా తపసా నిర్జితానపి, ఇంద్రియాల్ని జయించాడు, తపస్సులు ఆచరించాడు, అన్ని చేసినా కూడా ఈ ఫలాలు అందకపోవడంతో పప్రచ్ఛ ధర్మరాజస్య సమీపస్థాం దివౌకసః. దివౌకసః అంటే దేవతలు. ధర్మరాజస్య సమీపస్థాం దివౌకసః పప్రచ్ఛ. ధర్మరాజు, యమధర్మరాజు యొక్క సమీపంలో ఉన్నటువంటి దేవతలు ఎవరైతే అక్కడ కూర్చుని ఉంటారో, ఆసీనులైనటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో దేవతలు, ఆ దేవతల్ని మందపాలుడు స్వయంగా అడుగుతున్నాడు. పప్రచ్ఛ, పప్రచ్ఛ అంటే అడిగాను. ఏమడుగుతున్నాడంటే, ఏమిటి మీరందరూ ఈ లోకాలకు చేరుకున్నాను కష్టపడి, కానీ ఇక్కడ ఈ భోగాలు గాని ఈ పితృలోకాలు అనుభవించవలసినటువంటి పుణ్యాలు ఏవైతే ఉంటాయో అవి నేను ఎందుకు ఆచరించలేకపోతున్నాను, అవి ఎందుకు నేను అనుభవించలేకపోతున్నాను, పొందలేకపోతున్నాను అంటూ అడుగుతున్నాడు 2 శ్లోకాలలో. మందపాల ఉవాచ కిమర్థమావృతా లోకా మమైతే తపసార్జితాః. కిమర్థం ఆవృతా లోకా మమ ఏతే తపసా ఆర్జిత. నేను ఎంతో కష్టపడి తపస్సు చేసి ఆర్జించినటువంటి, సంపాదించినటువంటి ఈ పుణ్యలోకాలని కిమర్థం ఆవృత, నేను ఎందుకు దీన్ని పొందలేకపోతున్నాను. కిం మయా న కృతం తత్ర యస్యేతత్ కర్మణ ఫలం. కిం మయా న కృతం అన్నారు. నేనేం చెయ్యలేకపోయాను, ఇంకా చేయాల్సింది ఏముంది. మయా కిం న కృతం, నేను చేయంది ఏముంది, అన్ని చేశాను కదా, అన్ని యాగాలు చేశాను కదా. కిం మయా న కృతం తత్ర యస్య ఏతత్ కర్మణ ఫలం. యస్య ఏతత్ కర్మణ, ఈ కర్మ ఫలాన్ని నేను అనుభవించకపోవడానికి తత్ర, ఆలోకంలో భూలోకంలో నేను శరీరధారిగా ఉన్నప్పుడు నేను చెయ్యనటువంటి పని ఏముంది, పుణ్య ఫలితం ఏముంది, అన్ని పుణ్యాలు చేశాను. తత్రాహం తత్కరిష్యామి యదర్థమిహమావృతం ఫలమేతస్య తపసః కథయధ్వం దివౌకసః. ఓ దేవతలారా, పుణ్యాత్ములారా, కథయధ్వం, దయచేసి నాకు తెలిపండి. తపసః ఫలమేతస్య, ఏ తపస్సు వలన ఇక్కడ లోకాలలో ఉన్న ఫలితాన్ని నేను పొందగలుగుతానో ఆ తపస్సు గురించి నాకు చెప్పండి, అది నేను ఆచరించుకొస్తాను. తత్రాహం తత్ కరిష్యామి, అహం తత్ కరిష్యామి. కరిష్యామి అంటే భవిష్యత్ కాలం, నేను తప్పకుండా దాన్ని ఆచరిస్తాను. అహం కరిష్యామి. ఎటువంటిది? యదర్థం ఇదమావృతం. యదర్థం, ఏ కర్మ చేయటం వలన, ఏ తపస్సు చేయటం వలన, ఏ పుణ్యం చేయటం వలన ఇదమావృతం, ఇక్కడ ఉన్నటువంటి ఫలితాలు నేను పొందుతాను ఈ లోకంలో, వాటిని దయచేసి మీరు నాకు వివరించండి, నేను అది కూడా ఆచరిస్తాను అని చెప్పి మందపాలుడు అక్కడ దేవతలను అడిగితే వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, దేవావూచు, అయ్యా నువ్వు సమస్తమైనటువంటి రుణాలు తీర్చుకున్నావు కానీ ఇదిగో సంతానం అనేటువంటిది లేకపోవటం వలన ఈ పితృలోకంలో నువ్వు అనుభవించవలసినవి అనుభవించలేకపోతున్నావు అని చెప్పి వివరిస్తున్నారు ఇక్కడ. రుణినో మానవా బ్రహ్మం జాయతే ఏన తచ్ఛృణు క్రియాభిర్బ్రహ్మచర్యేణ ప్రజయా చ న సంశయః. ఎంతో కఠోరమైనటువంటి బ్రహ్మచర్య దీక్ష చేశావు, అంతేకాకుండా ఎంతో కఠోరమైనటువంటి తపస్సు చేశావు, కానీ మనకి కొన్ని రుణాలు ఉంటాయిరా అబ్బాయి. రుణినో మానవా బ్రహ్మన్ జాయంతే, జాయంతే చ ఏన తచ్ఛృణు. మనం పుట్టుకతోనే కొన్ని రుణాలతో పుడతాం. మామూలుగానే అంతకుముందు మనం చెప్పుకున్నాం 4 రకాలైనటువంటి రుణాలు: దేవరుణము, పితృరుణము,
ఋషి రుణము, అలాగే భూతరుణం అంటే మానవ రుణం. ఇటువంటి 4 రకాలైనటువంటి రుణములలో ఈ 4 రకాలైన రుణాలని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మనం తీర్చుకుంటూ వస్తారు. క్రియాభిర్బ్రహ్మచర్యేణ ప్రజయాచన సంశయ. కొన్ని ఏమన్నా యజ్ఞయాగాదులైనటువంటి క్రియల ద్వారా, తపస్సు చేత, బ్రహ్మచర్యం చేత మొదలైనవి కొన్ని రుణాలు తీర్చుకుంటాం. కొన్ని ఏమన్నా సంతానం వల్ల కొన్ని తీర్చుకుంటాం. అట్లాంటి వాటిలో తదపాక్రియతే సర్వం యజ్ఞేన తపసా సుతై. ముఖ్యంగా యజ్ఞము చేత, తపస్సు చేత, సుతై పుత్రుల చేత సర్వం క్రియతే. ఈ పైన చెప్పినటువంటి రుణాలన్నీ తీరిపోతాయి. యజ్ఞము, తపస్సు, పుత్రులు. అయితే నువ్వు వాటిల్లో కఠోరమైనటువంటి తపస్సు, యజ్ఞము, కర్మలు మొదలైనటువంటివన్నీ ఆచరించి నువ్వు కొన్ని రుణాలు తీర్చుకున్నావురా ఆయన. తపస్వీ యజ్ఞకృచ్ఛ్రాసి. తపస్సు ఆచరించావు, యజ్ఞకర్మలు అయితే నువ్వు ఆచరించావు. అయితే నచతే విద్యతే ప్రజ. ప్రజ అంటే సంతానం. నీకు సంతానం అనేటువంటిది లేదు. భార్య ఉంది, కానీ సంతానం లేదు మీ ఇద్దరికి. ఆ లేకపోవటంతో ఇదిగో ఈ పితృ రుణం అనేటువంటిది అలాగే ఉండిపోయింది. త ఇమే ప్రసవస్యార్థే తవ లోకా సమావృతా ప్రజాయస్వ తతో లోకాన్ ఉపభోక్ష్యసి పుష్కలాన్. నువ్వు ఈ లోకాల్ని అనుభవించాలనుకుంటున్నావు కాబట్టి ఏ తపస్సు చేస్తే, ఏ కర్మ ద్వారా నేను ఈ లోకాలను అనుభవించగలనని అడిగావు కదా. ఎలా అంటే నువ్వు గనక పుత్ర సంతానాన్ని పొందితే గనక ఈ లోకాలలో ఉన్న పుణ్యకర్మని నువ్వు అనుభవించవచ్చయ్యా అని చెప్పి అక్కడ దేవతలు సలహా ఇస్తున్నారు. త ఇమే ప్రసవస్యార్థే తవ లోకాః సమావృతాః. నీకు సంబంధించినటువంటి ఈ లోకాలు ఏవైతే ఉంటాయో ఈ లోకాలని నువ్వు కూడా పొందవచ్చు. ఎప్పుడంటే ప్రజాయస్వ. ప్రజ అంటే సంతానం. సంతానాన్ని పొందిన తర్వాత, ఆ సంతానం పొందిన తర్వాత తతో ఆ తర్వాత లోకా ఉపభోక్ష్యసి. లోకాన్ ఉపభోక్ష్యసి అంటే నువ్వు లోకాలని, సమస్తమైనటువంటి ఈ పితృలోకాలలో ఉన్నటువంటి లాభాలనన్నీ, సుఖాలనన్నీ అనుభవించగలవు. పుష్కలంగా అనుభవించగలవు, సుఖంగా అనుభవించగలవు. ఎందుకంటే పుత్రుడు అంత ప్రాధాన్యత సంతరించుకునేటువంటి పుణ్యమైనటువంటి సంస్కారం అది. అందుకే ఇక్కడ ఇస్తున్నారు. వేదంలో చెప్పబడినటువంటి వాక్యం ఏంటంటే పుంనాంనో నరకాత్ పుత్ర త్రాయతే పితరం శృతి. శృతి అంటే వేదవాక్యములు ఏం చెప్తున్నాయంటే పున్నామ నరకాల నుండి తండ్రిని త్రాయతే రక్షించేటువంటి వాడు కాబట్టి పున్నామ. పున్నాంనో నరకాత్ పుం నామ్న అంటే పుం అనేటువంటి నరకలోకాల నుండి తండ్రిని రక్షించేటువంటి వాడు త్రాయతే పితరం. కాబట్టి ఆ అలా రక్షించేటువంటి వాడిని పుత్రుడు అని పిలుస్తారయ్యా. అటువంటి వాడు నీకు లేడు. తస్మాత్ అపత్య సంతానే. అపత్యము అంటే సంతానం. భార్యాభర్తలు ఎందుకు కలిగినటువంటి ఆ సంతానాన్ని, అక్కడ ఆ సంతానం ఏదైతే ఉందో దాంట్లో పుత్రుడు ఉండాలి. తస్మాత్ అపత్య సంతానే యతస్వ బ్రహ్మ సత్తమ. యతస్వ అనే పదం ప్రయోగించారు. యతస్వ అంటే దానికోసమే కృషి చేయ, దానికోసమే ప్రయత్నించు. యతస్వ అన్న ప్రయతస్వ అన్న ఒకటే. ఓ బ్రహ్మసత్తమ, ఓ బ్రాహ్మణోత్తమ, ఓ మందపాల. కాబట్టి పుత్ర సంతానాన్ని పొందటానికి నువ్వు ప్రయత్నించు. అప్పుడు నీవు ఈ పితృలోకాలలో సుఖాలు అనుభవిస్తావయ్యా అంటూ ఉపాయం చెప్పారు దేవతలు. వైశంపాయనుల వారు తిరిగి జనమేజయ మహారాజుకి ఈ ఆఖ్యానాన్ని చెప్తూ వెంటనే మందపాలుడు వెళ్ళిపోయాడు తన లోకాలకి. భూలోకానికి వచ్చి మరి త్వరగా పితృలోక, ఇంతకు ముందే దేహాన్ని వదిలిపెట్టేశాడు. ఇప్పుడు పుత్ర సంతానం పొందాలంటే మళ్ళీ ఎలా? మళ్ళీ పిల్లవాడిగా పుట్టి వృద్ధి అయ్యి కౌమారము, అలాగే గృహస్థాశ్రమం మళ్ళీ ఎన్నో సంవత్సరాలు కదా. అలా కాకుండా శీఘ్రంగా సంతానోత్పత్తి కలిగించేటువంటి జన్మలు ఏవైతే ఉంటాయో అది ఆలోచిస్తున్నాడు ఇక్కడ. తచ్చుత్వా మందపాలస్తు వచస్తేషాం దివౌకసాం క్వను శీఘ్రమపత్యం స్యాద్ బహుళం చేత్య చింతయత్. మందపాలుడు ఆ మాట వినంగానే తేషాం వచ దివౌకసాం వచ అన్నారు అక్కడ. అంటే ఆ దేవతల యొక్క వచనాలు విన్నటువంటి మందపాలుడు తచ్చుత్వ పను శీఘ్రమపత్యం. అపత్యం అంటే సంతానం. సంతానమును శీఘ్రంగా పొందగలిగినటువంటి జన్మలు ఏమున్నాయి? అది కూడా ఒక సంతానం కాదు, బహుళం అపత్యం. ఎక్కువ సంతానాన్ని పొందేటువంటి, ఎక్కువ సంతానం ద్వారా కూడా ఎక్కువ సుఖాలు అనుభవించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో అలా సచింతయన్ అభ్యగచ్చత్
సుబహు ప్రసవాన్ ఖగాన్. అలా చింతయన్, ధ్యానించి ధ్యానించి ఆలోచించుకుని బాగా సచింతన్ అభ్యగచ్చత్, చేరుకున్నట్ట, ఒక ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ ఆలోచించుకున్న తర్వాత సుబహు ప్రసవాన్ ఖగాన్. ఖగాన్ అనే పదానికి అర్థం ఇక్కడ పక్షులు, ఆకాశమునందు చెరించేవి ఖగములు అంటారు, పక్షులు. సుబహు ప్రసవాన్, ఎక్కువ గుడ్లు పెట్టి ఎక్కువ సంతానాన్ని వృద్ధి చేసేటువంటి పక్షుల్ని చూశాడు. శార్గ పక్షులు అనేటువంటి పక్షులు. ఆ పక్షుల్ని గమనించుకుని నేను కూడా ఇలా జన్మిస్తే, అలాగే ఒక పక్షి ద్వారా నేను కూడా సంతానాన్ని త్వరగా బహు సంతానాన్ని కనొచ్చు అనేటువంటి ఆలోచన చేసుకుని ఆ విధంగా తన రూపాన్ని మార్చుకున్నాడు తన తపశ్శక్తితో. తాను కూడా ఒక శార్గ పక్షిలాగా మారిపోయాడు. మరొక పక్షితో సంయోగం చెంది అక్కడ నలుగురు పక్షి పిల్లల్ని ఉద్భవించడానికి కారకుడయ్యాడు. శార్గకో భూత్వా జరితాం సముపేయివాన్. శార్గకో భూత్వా, శార్గపక్షి రూపంలో మారిపోయి అతడు తన యొక్క స్వరూపాన్ని మార్చుకుని జరిత అనేటువంటి ఒక శార్గి పక్షితో సంయోగం చెందాడు. సముపేయివాన్, ఆ పక్షి సంయోగంతో ఈ మందపాలుడు శార్గ రూపంలోని తస్యాం పుత్రాన్ అజనయత్ చతురో బ్రహ్మవాదినః. అతి త్వరలోనే ఆ జరిత అనేటువంటి ఆడపక్షి వలన నలుగురు బ్రహ్మవాదులైనటువంటి సంతానాన్ని పొందాట. తస్యాం అంటే ఆమె యందు అన్నట్టు. జరిత అనేటువంటి ఆ ఆడపక్షి యందు పుత్రాన్ అజనయత్, పుత్రుల్ని సంతానాన్ని కన్నాడు. ఎంతమంది? చతురో బ్రహ్మవాదినః. ఇక్కడ అత్యద్భుతమైన పదం వాడారు. ఆ నలుగురు నాలుగు సామాన్యమైన పక్షులు కాదు అని చెప్పడం, బ్రహ్మవాదులైనటువంటి పక్షులు. మరి ఈ మందపాలుడు అట్లాంటి వాడే. తండ్రి యొక్క ఏవైతే ఆ ప్రధానమైన శక్తులు ఉంటాయో ఆ శక్తులన్నీ ఇగో ఆత్మరూపాలుగా ఆ నలుగురు పితృలు కూడా బ్రహ్మవాదులుగా మారిపోయారు. వీళ్ళ యొక్క ప్రతాపాలు, వీళ్ళ యొక్క స్వభావాలు, వీళ్ళ యొక్క వేదశాస్త్ర ప్రమాణాలు అనేటువంటి ముందు తర్వాత అధ్యాయం చెప్తారు. ఈ నలుగురు పిల్లల యొక్క స్వభావం ఎట్లా ఉంటుందో. అత్యద్భుతమైన తపశక్తి సంబంధం అంటే పుట్టుకతోనే వచ్చేసాయి తండ్రి నుంచి. అట్లా నలుగురి సంతానాన్ని కన్నాడు మందపాలుడు. అవి చాలా చిన్న, ఇంకా గుడ్డు రూపంలోనే ఉన్నాయి ఆ పక్షి గుడ్లు. నలుగురు పిల్లలు కూడా గుడ్డు రూపంలో ఉండగానే ఈ మందపాలుడు ఏం చేశారంటే, ఇక పిల్లల్ని కంఠం అయింది కదా అని చెప్పి తాను తన స్వరూపంలోకి వచ్చేసాడు. అంతకుముందు తన భార్య లపిత అనేటువంటి భార్య ఎవరైతే ఉన్నారో, మానవ జన్మగా మహర్షిగా ఉన్నప్పుడు ఆవిడ దగ్గరికి వచ్చేసాడు. ఆ వివరాలు ఇస్తున్నారు. తస్యాం పుత్రాన్ అజనయత్ చతురో బ్రహ్మవాదినః తానపాస్య సదత్రైవ జగామ లపితాం ప్రతి. తాన్ అపాస్య అంటే ఆ పిల్లల్ని పొందిన తర్వాత ఆ సంతానాన్ని వదిలిపెట్టేసి, ఇంకా ఎందుకంటే సంతానం కనటం అయిపోయింది. తత్రైవ అక్కడే వదిలిపెట్టేసి అక్కడే ఉన్నటువంటి తన భార్య ఎవరైతే ఉన్నారో లపితాం ప్రతి, ఆవిడ పేరు లపిత. లపిత ఉన్నటువంటి ఆ ప్రదేశం దగ్గరికి ఈ మందపాలుడు కూడా జగామ లపితాం ప్రతి వెళ్ళటం జరిగింది. అయితే బాలాన్ సతాండ్ బాలాన్ సతాన్ అండగతాన్ సహమాత్రా ముని వనే. ఆ వనంలో మహర్షి లపితతో పాటు ఉన్నప్పుడు ఇక్కడ నలుగురు పిల్లలు ఎట్లా ఉన్నారంటే అండగతాన్ సహా. అండగతానం, అండం అంటే గుడ్డు. గుడ్డు రూపంలో బాలులాగా, చాలా చిన్న బాలు రూపంలో ఉన్నటువంటి ఆ నలుగురు పిల్లలు ఉన్న సందర్భంలోనే ఇటు భర్త అయినటువంటి మందపాలుడు అంటే శార్గపక్షి రూపంలో ఉన్నటువంటి వాడు కాస్త వెళ్ళిపోయాడు. ఆడపక్షి జరిత మాత్రమే ఉన్నది. ఆ జరిత ఈ నాలుగు గుడ్లని కూడా శ్రద్ధగా పొదిగి ఆ సంతానం వృద్ధి అయ్యేట్టుగా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నది. తస్మిన్ గతే మహాభాగే లపితాం ప్రతి భారత. హే భారత, ఓ జనమేజయ మహారాజా, అలా మహాభాగుడైనటువంటి మందపాలుడు లపితాం ప్రతి, తన భార్య అయినటువంటి లపిత దగ్గరికి వెళ్ళిపోగా, తస్మిన్ గతే వెళ్ళిపోయిన తర్వాత అపత్య స్నేహ సంయుక్త జరిత బహ్వ చింతయత్. అపత్యము అంటే సంతానం. సంతానము మీద ఉన్నటువంటి స్నేహ మమకారాదులు ఏవైతే ఉంటాయో ఆ మమకారాదుల వలన ఆ జరిత అనేటువంటి ఆడపక్షి బహ్వ చింతయత్, ఎంతో చింతించి
ఈ పిల్లల్ని నేను ఎలా సాకాలి, ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని అక్కడే ఉన్నటువంటి ఆ అరణ్యంలో ఉండేటువంటి ఆహారాదులు మొదలైనటువంటివన్నీ అందిస్తూ పెంచి పెద్ద చేస్తున్నారు. తేన చెక్ తేన త్యక్తా నసంత్యాజ్య ఋషీన్ అండగతాన్ వనే. అండగతాన్ వని, ఋషి వెళ్ళిపోయిన తర్వాత అండగతాన్, ఆ గుడ్డు రూపంలో ఉన్నటువంటి వాటిని అక్కడే వనంలో ఉండేటువంటి చిన్న చిన్న ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని అందిస్తూ అందిస్తూ మెల్లమెల్లగా ఆ పుత్రుల్ని వృద్ధి చేసుకుంటూ వచ్చింది జరిత. నజహౌ పుత్ర శోకార్త జరిత ఖాండవే సుతాన్. అట్లా జరిత ఖాండవ వనంలోనే ఉంటూ ఆ పిల్లల్ని పెద్ద చేసుకుందే గాని భర్తలాగా వదిలిపెట్టేసి వెళ్ళిపోరా. నా జహౌ, విడిచిపెట్టకుండా అని అర్థం. విడిచిపెట్టకుండా పుత్ర శోకార్త, పుత్రుల మీద ఉండేటువంటి మమకారంతో దిగులుతో జరిత అక్కడే ఖాండవ వనంలో పిల్లల్ని చూసుకుంటూ ఉందయ్యా. బభార చైతాన్ సంజాతాన్ వృత్తా సంజాతాన్ వవృత్యా స్నేహ విక్లవా. బభార చైతాన్ సంజాతాన్, అక్కడ పుట్టినటువంటి సంజాత అంటే జన్మించినటువంటి, స్వవృత్త, తన వృత్తాంతం వలన తన భర్తతో సాంగత్యం వలన కలిగినటువంటి ఆ నలుగురు బిడ్డల్ని కూడా స్నేహ విక్లవ అంటే మమకారాన్ని విడిచిపెట్టలేక అక్కడే బభార, ఆ పిల్లల్ని భరించింది ఆ తల్లి జరిత. జరిత ఆ విధంగా భరించడం అనేటువంటి చాలా మంచి వృత్తాంతం కింద ఎన్నో పాఠాలలో వివరించడం జరిగింది. భర్త లేకపోయినా ఆ తల్లి ఎలా సాకింది, ఆ పిల్లల్ని ఏ విధంగా వృద్ధి చేసింది అనేటువంటి చాలా గొప్ప అంశం అది. తతో అగ్నిం ఖాండవం దగ్ధుమాయాంతం దృష్టవాన్ ఋషి. ఆ తర్వాత జరిగిన సన్నివేశం అంటే అగ్నిదేవుడు ఖాండవ వనానికి వచ్చి దగ్ధుమాయాంతం దృష్టవాన్ ఋషి. మందపాలుడు ఆ ఆశ్రమం దగ్గరికే ఉన్నాడు, ఆ వనం ప్రాంతాలలోనే ఉన్నాడు అక్కడక్కడ. అక్కడ ఖాండవ వనంలో అగ్నిదేవుడు దహించేటువంటి సన్నివేశం దృష్టవాన్, చూడటం జరిగింది. అగ్నిదేవుడు ఒకసారిగా దహించింది, 7 సార్లు ప్రయత్నించాడు ఈ ఖాండవనాన్ని దహించడానికి. ఆ దహించే సందర్భాలలో ఒకసారి ఈ మహర్షి చూడటం జరిగింది. చూసి అప్పుడు అయ్యో, నా పిల్లలు ఇక్కడే ఉన్నారు ఈ వనంలో, జరిత కూడా ఉన్నది కదా అని చెప్పి ఆ పిల్లల మీద మమకారంతో పిల్లల్ని రక్షించాలనేటువంటి ఉద్దేశంతో అగ్నిదేవుణ్ణి స్తోత్రం చేసుకుని స్తుతించి అగ్నిదేవుణ్ణి శాంతింపచేసి తన బిడ్డల వరకు కూడా రక్షణ కలిగేట్టుగా ఉపాయం చేసుకున్నాడు మందపాలు. అది ఇక్కడ ఇస్తున్నారు. మందపాలశ్చరం మందపాలశ్చరం తస్మిన్ వనే లపితయా సహ. లపితయా సహ అంటే తన భార్య అయినటువంటి లపతితో పాటుగా మందపాలుడు ఆ వనంలో తిరుగుతూ తిరుగుతూ ఖాండవ వనాన్ని అగ్ని దహిస్తున్నాడు అని తెలుసుకోవడమే కాకుండా అగ్ని యొక్క ఆంతర్యం కూడా తెలుసుకున్నాడు. ఎలా దహించబోతున్నాడు, ఎవరిని కూడా వదలకుండా దహించబోతున్నాడు అనేటువంటి సంకల్పాన్ని తెలుసుకుని తం సంకల్పం విదిత్వా అగ్ని అన్నారు. అగ్ని యొక్క సంకల్పం అంతా తెలుసుకుని తన తపశ్శక్తితో జ్ఞాత్వా పుత్రాంశ్చ బాలకాన్, తన పిల్లలు, మందపాలుడు యొక్క పిల్లలు ఆ నలుగురు కూడా చాలా బాలకులు, చిన్న పిల్లలు, వాళ్ళు ఎగరలేరు. అట్లా ఎగరలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ పిల్లల్ని ఎలా రక్షించుకోవాలి అనేటువంటిది కూడా ఆలోచించుకుని అప్పుడు శోభితుష్టావ విప్రర్షి జాతవేదసం బ్రాహ్మణో జాతవేదసం. జాతవేదసం అంటే అగ్నిదేవుణ్ణి ఆ బ్రాహ్మణోత్తముడు సో అభితుష్టావ, అగ్నిదేవుణ్ణి తృప్తి కలిగేట్టుగా సంతోషపెట్టేట్టుగా స్తోత్రం చేయడం ప్రారంభించాడు ఆ బ్రాహ్మణోత్తముడు తన నలుగురు పిల్లల్ని కాపాడుకోవడానికి. అలా వదిలిపెట్టేశాడేంటి ఆ పిల్లల్ని అనేటువంటిది అక్కడ మనం తెలుసుకుంటే ఆ పిల్లల యొక్క వృద్ధి క్రమం ఎలా ఉంటుంది, తన యొక్క తపశ్శక్తి ఎలా ఉంటుందో మందపాలుడికి తెలుసు కాబట్టి వదిలిపెట్టేస్తాడు. అంతేగాని అలా వదిలిపెట్టేసి వెళ్ళిపోవడం ఏంటని మనం అక్కడ అనుకోకూడదు. ఆ పిల్లలు, ఎందుకంటే ఇక్కడ మందపాలుడి యొక్క తపశ్శక్తి ఎట్లాంటిది, ఆ తపశ్శక్తి ఈ పిల్లలకి ఎలా వస్తుంది అనేటువంటిది మందపాలుడికి భవిష్యత్ అంతా తెలుసు దాదాపుగా. అందుకే అక్కడ బ్రహ్మవాదినాన్ చతుర పుత్రాన్ అన్నారు. ఆ నలుగురు పుత్రులు కూడా బ్రహ్మవాదులైనటువంటి వాడు, వాళ్ళకి తెలియదు ఏమీ లేదు. కాబట్టి ఆ విద్యను ఉపయోగించుకుని వాళ్ళు వృద్ధిలోకి వస్తారు. అందువలన పుత్రాన్ ప్రతివదన్ భీతో లోకపాలం మహౌజసం. లోకపాలుడైనటువంటి లోకపాలకుల్లో అగ్నిదేవుడు ఒకడు. అట్లాంటి అగ్నిదేవుని మహౌజసం, దగ్ధం చేసేటువంటి తీవ్రమైనటువంటి తేజస్సు కలిగినటువంటి ఆ అగ్నిదేవుని పుత్రాన్ ప్రతి వదన్ భీతో, పుత్రుల మీద భయంతో, అయ్యో పుత్రులు ఏమైపోతారో అగ్నిదేవుడి వలన అని చెప్పి భయంతో అగ్నిదేవుని స్తోత్రం చేయడం మొదలు పెడుతున్నాడు.
ఇది చాలా అత్యద్భుతమైనటువంటి అగ్నిదేవుని యొక్క స్తోత్రం. మందపాలుడు పుత్రుల్ని రక్షించుకోవడానికి అగ్నిని స్తుతించినటువంటి స్తోత్రం ఇక్కడ ఇస్తున్నారు. దాదాపు మనకి 24, 23 శ్లోకాల నుంచి 31 శ్లోకాల వరకు 7 శ్లోకాల్లో అగ్నిదేవుడి స్తోత్రం ఇది. చాలా చాలా విలువైనటువంటి స్తోత్రం. వాటి యొక్క అర్థం కూడా నేడు చూద్దాం. అగ్నిదేవుని స్మరించడం. త్వమగ్నే సర్వలోకానాం ముఖం త్వమసి హవ్యవాట్. హవ్యవాట్ అంటే అగ్నిదేవుడు. త్వమగ్నే సర్వలోకానాం. ఓ మహానుభావ అగ్నిదేవ, సర్వలోకానాం ముఖం త్వం అపి. సమస్తమైనటువంటి లోకాలకి ఆధారమైనటువంటి వాడివి నీవే నాయన. ముఖం అన్నారు అంటే పరమపురుషుడైనటువంటి వాడికి అనేకమైనటువంటి అంగాలు, శరీరాలు ఉంటాయి. దాంట్లో ముఖ్యమైనటువంటి ముఖ భాగం. ఆ ముఖ భాగం అగ్నిదేవుడి, ఆ పరమపురుషుడి. త్వమగ్ని. అంతేకాకుండా త్వమంతః సర్వభూతానాం గూఢశ్చరసి పావక. త్వామేక త్వామేకమాహు కవయః త్వామాహుస్త్రివిధం పునః. త్వమంతః సర్వభూతానాం, సమస్తమైనటువంటి ప్రాణులో అంతర్యామిగా చరించేటువంటి వాడివి నీవే. ప్రతి ప్రాణిలో ఉన్నటువంటి అంతర్యామి స్వరూపంగా గూఢశ్చరసి. గూఢము అంటే రహస్యంగా సంచరించేటువంటి పరమాత్మ నీవే నాయన అంటూ పావకుడైన అగ్నిదేవుని స్తుతించాడు అక్కడ. త్వాం ఏకమాహు కవయః. కవయః అంటే పండితులైనటువంటి వాళ్ళు, దేవదేవతలందరూ కూడా త్వాం ఏకం ఆహు, నిన్నొక్కడనే బ్రహ్మస్వరూపంగా భావిస్తారు. ఏకహ అంటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అన్నారు. కాబట్టి నిన్నే బ్రహ్మస్వరూపంగా భావిస్తారు కవులు, పండితులైనటువంటి వాళ్ళు. త్వామాహు త్రివిధం పునః. పునః అంటే మళ్ళీ నిన్ను ముగ్గురుగా కూడా భావిస్తారు. ముగ్గురు అంటే మూడు. ఆ త్రివిధమైనటువంటి అగ్నులు మూడు ఉంటాయి అక్కడ. దాన్ని దివ్యమైనటువంటి అగ్ని, భౌమమైనటువంటి అగ్ని, జఠరాగ్ని అని 3 రకాల అగ్నులు ఉంటాయి. అంటే అగ్నిదేవుడు 3 రూపాల్లో ఉంటారని పండితులు తెలుసుకోగలుగుతారు. ఇది పండితులు మాత్రమే కనుక్కునే అంశం. ఒకటి ఏంటంటే జఠరాగ్ని, సమస్త ప్రాణుల్లో అగ్నిదేవుడు జఠరాగ్నిగా ఉంటాడు. ఇంకోటి భౌమం, భూమండలంలో మనం చూసేటువంటి, బయట చూసేటువంటి అగ్ని. ఇంకొకటి దివ్యాగ్ని ఒకటి ఉంటుంది, ఆ దివ్యమైనటువంటి అగ్ని. ఈ 3 రకాలైనటువంటి అగ్నులు ఉంటారయ్యా. అది పండితులు తెలుసుకోగలుగుతారు. అంతేకాకుండా త్వామష్టధా కల్పయిత్వా యజ్ఞవాహమకల్పయన్. నువ్వు 8 రకాలుగా ఉండి యజ్ఞంలో ఉండేటువంటి హవిస్సుని స్వీకరిస్తూ ఉంటావు. అష్టధా కల్పయిత్వ అంటే అగ్నిదేవుడు తన రూపాన్ని 8 భాగాలుగా విభజించుకుంటాడు. విభజించుకుని అగ్నిలో వేసినటువంటి హవిస్ పదార్థాన్ని తీసుకుంటాట. ఏమిటా అగ్ని 8 భాగాలు అంటే పంచభూతాలు 5, సూర్యుడు, చంద్రుడు, యజమాని. అంటే అగ్ని ఈ 8లో ఉంటాడు. భూమిలో ఉంటాడు, జలములో ఉంటాడు, అగ్నిలోనూ ఉంటాడు, వాయువులోనూ ఉంటాడు, ఆకాశంలో ఉంటాడు, సూర్య చంద్రాదుల్లో ఉంటాడు. యజమాన రూపంలో ఉంటాడు అక్కడ యజ్ఞంలో. యజ్ఞం చేసేటప్పుడు యజమాని ఎవరైతే ఉంటారో ఆ యజమానుడు అగ్నిదేవుడు ఉంటాడు. ఇట్లా 8 నామాలు కలిగినటువంటి 8 మూర్తులలో విభజించి యజ్ఞవాహనుని నిన్ను పూజిస్తూ ఉంటారయ్యా అంటూ ఇక్కడ 8 రూపాలలో అగ్నిదేవుడు ఎలా ఉంటాడనే రహస్యాన్ని చెప్పారు ఈ స్తోత్రంలో. త్వయా విశ్వమిదం సృష్టం వదంతి పరమర్షయః. ఇప్పుడు సమయాభావం ఎక్కువ లేదు కాబట్టి నేను ఈ 8 రూపాలలో కూడా అగ్నిదేవుడు ఎలా ఉంటారో మీకు చెప్పక్కల్లా. భూమిలో ఉంటుంది అగ్ని, నీళ్లలో జలమంలో ఉంటుంది అగ్ని. అగ్ని ఉండదా జలమంలో? చూడండి, జలమంలోంచి విద్యుత్ వస్తుందా రాదా? జల విద్యుత్. అంతెందుకు, సముద్రంలో బడబానలో ఉంటుందా ఉండదా? కాబట్టి నీళ్లలో అగ్ని ఉంటుంది. నీరు అగ్ని విరుద్ధమైన నీళ్లలోనే అగ్ని ఉంటుంది. అట్లా పంచభూతాల్లోనూ అగ్ని ఉంటుంది. అట్లా 8 రూపాలుగా నిన్ను స్మరిస్తారు అంటూ మిగతావి మీరు అన్వయించుకోవచ్చు. త్వయా విశ్వమిదం సృష్టం, నీ వలనే ఈ విశ్వమంతా కూడా సృష్టించబడింది. వదంతి పరమర్షయ అంటూ మహర్షులైనటువంటి వాళ్ళందరూ చెప్తున్నారయ్యా, విశ్వమంతా నీ వలనే వచ్చింది. త్వదృతే జగత్కృష్ణం సజ్జో నశ్యేత్ హుతాశన. ఓ హుతాశన అగ్నిదేవ, త్వదృతే, రుతి అంటే లేకపోతే, నీవే లేకపోతే ఈ జగత్తంతా కృత్స్నం సజ్జో నశ్యేత్, వెంటనే నశించిపోతుంది తెలుసా. అగ్నిదేవుడు లేకపోతే లోకమే లేదు. అందువల్లనే బ్రాహ్మణోత్తములైనటువంటి వాళ్ళు నిన్ను ఆరాధిస్తూ ఉంటారు. తుభ్యం కృత్వా నమో విప్రాహ. విప్రాహ బ్రాహ్మణోత్తములు నీకు నమస్కారాలను తెలిపి నిన్ను ఆరాధించి స్వకర్మ విజితాం గతి, వాళ్ళు వాళ్ళ వాళ్ళ కర్మలను చక్కగా నెరవేర్చుకుంటూ ఉంటారు. అంతేకాకుండా నిన్ను ఆరాధించే ఆ బ్రాహ్మణోత్తములు గచ్చంతి సహ పత్నీభిః సుతైరపి చ శాశ్వతీం, వాళ్ళు సకుటుంబంగా భార్యాపుత్రులతో పాటుగా శాశ్వతమైనటువంటి బ్రహ్మలోకాల్ని వాళ్ళు పొందుతున్నారయ్యా నిన్ను ఆరాధించి. బ్రాహ్మణోత్తములు ఎక్కువగా ఆరాధించేది అగ్నిదేవుణ్ణి.
అందువల్ల ఆ కారణం కూడా శ్లోకంలో చెప్పడం జరిగింది. దాన్ని అగ్నిహోత్ర కార్యక్రమాలు, యజ్ఞాలు, యాగాలు మొదలైనటువంటి వాటి ద్వారా అగ్నిని తృప్తిపరుస్తూ ఉంటారు. ఈ విధంగా అగ్నిదేవుణ్ణి మందపాలుడు అనేటువంటి మహర్షి స్తోత్రం చేస్తూ త్వామగ్నే జలదానాహు హే విషక్తాన్ సవిద్యుత. ఆకాశంలో ఉండేటువంటి విద్యుత్తులో అగ్ని ఉన్నట్టు లెక్క. ఇందాక మనం పంచభూతాలలో అగ్నిదేవుడు ఉన్నాడు అని చెప్పి మనం కీర్తించాం. అలాగే జలదాన్ ఆహు, నీ నుండే జలములు ఉద్భవించాయి. అలాగే ఆకాశంలో ఉండేటువంటి విద్యుత్తులో కూడా నీవే ఉన్నావు అని చెప్పి కూడా వివరిస్తున్నారు ఇక్కడ వ్యాసులు వారు. ఇంకా చెప్పాలంటే మనకి ఆకాశంలో వచ్చేటువంటి ఒక ఉరుమును గనక మనం గనక మన వైజ్ఞానికులు కనుక గ్రహించగలిగితే దాంట్లో సంవత్సరానికి సరిపడా విద్యుత్తుని మనం సృష్టించవచ్చు. అంటే మొత్తం దేశానికి, ప్రపంచానికి ఉపయోగించేటువంటి విద్యుత్తుని కూడా మనం ఉపయోగించుకోవచ్చు, వాడుకోవచ్చు. అంత విద్యుత్ అనేటువంటిది, అంత అగ్నిదేవుడి యొక్క తేజస్సు అనేటువంటి ఒక్క మెరుపులో ఉంటుంది. అలాగే దహంతి సర్వభూతాని త్వత్తో నిష్క్రమ్య హేతవః. దహంతి సర్వభూతాని త్వత్తః. త్వత్తః అంటే నీ వలనే, నీవే సృష్టికారకుడివి, నీవే లయకారకుడివి అనేటువంటిది ఇక్కడ కీర్తిస్తున్నాడు. ఇక్కడ ఎప్పుడు కూడా దేవతా స్తోత్రాలు చేస్తున్నప్పుడు అది, ఉదాహరణకి పురాణాలు తీసుకోండి. ఏ పురాణం తీసుకున్నా శివపురాణం అవ్వచ్చు, అగ్ని పురాణం అవ్వచ్చు, ఇంద్ర పురాణం అవ్వచ్చు, వాయు పురాణం అవ్వచ్చు, ఆ పురాణం చెప్తున్నప్పుడు ఆ దేవతల్ని సకల దేవతలుగా యొక్క శక్తిగా గ్రహిస్తూ ఉంటారు. ఇప్పుడు సూర్యుడిని ఆరాధించేటప్పుడు సూర్యుడే బ్రహ్మ, సూర్యుడే విష్ణువు, సూర్యుడే శివుడు అని చెప్పి కీర్తిస్తూ ఉంటారు. అలాగే అగ్నిని కీర్తించేటప్పుడు అగ్నే బ్రహ్మ, అగ్నే విష్ణువు, అగ్నే శివుడు అని చెప్పి కీర్తిస్తూ ఉంటారు. ఎందుకు అలా చేస్తారు? ఒక పురాణంలో ఒకటి, ఒక పురాణంలో ఇంకోటి ఎందుకు ఉంటుంది? అలాగే సూర్యుని పట్టుకునే బ్రహ్మ అంటం ఏమిటి, సూర్యుని పట్టుకుని విష్ణు అంటం ఏంటి, సూర్యుని పట్టుకుని శివుడు అంటం ఏంటి? ఎందుకంటారంటే రూపాలు వేరైనా ఇంతమంది దేవతల యొక్క తేజస్సు ఒక్కటే అని నిరూపించడానికి ఆ భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటిది ప్రతిపాదించడం మన హైందవ ధర్మం. అది మనం గ్రహించాలి. అలాగే ఇక్కడ కూడా ఈ అగ్నిదేవుని స్తోత్రంలో కూడా వ్యాసుల వారు నీవే సృష్టికారకుడివి, నీవే లయకారకుడివి అని కూడా కీర్తిస్తూ ఉంటారు. దాని అంతరార్థం మనం అవగతం చేసుకోవాలి. దహంతి సర్వభూతాని త్వత్తో, సర్వభూతములు నీ చేత దహించబడిపోతూ ఉంటాయి. నిష్క్రమ్య హేతవః. నిష్క్రమ్య హేతవః అంటే వాటి యొక్క వినాశనం కాపురించిన తర్వాత లయకారకుడైనటువంటి వాడివి నీవే నాయన. జాతవేదస్త్వయేవేదం విశ్వం సృష్టం మహాద్యుతే. జాతవేద అంటే జాతవేదసుడు అనే పదానికి అర్థం అగ్నిదేవుడు. త్వయేవేదం విశ్వం సృష్టం మహాద్యుతే. నీ నుండే ఈ సమస్తమైనటువంటి విశ్వము సృష్టించబడుతుంది. నీ నుండే సమస్తమైనటువంటి విశ్వము సృష్టించబడుతుంది నీ యొక్క తేజస్సు చేతే. తవైవ కర్మహితం భూతం సర్వం చరాచరం. చరాచరమైనటువంటి సర్వమైనటువంటి భూతములు కూడా వాటి వాటి కర్మ విహితం అంటున్నారు. అంటే వాటి యొక్క పుట్టుకకి అనుగుణంగా, వాటి యొక్క దేహానికి అనుగుణంగా ఎవరెవరు ఏ ఏ కర్మలు చేయాలో ఆ విహిత కర్మలు ఏవైతే ఉంటాయో, విధించబడినటువంటి బ్రహ్మ విధించినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తవైవ, నీ వలనే అవి చేస్తున్నాయి. నువ్వు ఇచ్చేటువంటి శక్తి వల్లనే చేస్తున్నాయి. లోపల ఆ జఠరాగ్ని యొక్క తేజస్సు, ఆ తేజస్సు వలన కలిగేటువంటి శక్తి, ఆ శక్తి వలన మనం కర్మలు చేస్తూ ఉంటాం. ఇది సమస్త ప్రాణులకి, చరాచర ప్రాణులకి విహితమైనటువంటిది. నీ వల్ల చేస్తున్నారు అవన్నీ కూడా అని చెప్పి అగ్నిదేవుని కారకుడుగా ఇక్కడ మందపాలుడు కీర్తిస్తున్నాడు. త్వయాపో విహితా పూర్వం త్వయి సర్వమిదం జగత్. త్వయి ఆపహ అన్నారు. ఈ పదాన్ని విడతీస్తే త్వయి ప్లస్ ఆపహ. ఆపహ అంటే నీరు, జలములు. త్వయి ఆపో విహితా పూర్వం, పూర్వం నీ నుండి జలములు ఉద్భవించాయి నాయన. త్వయి సర్వమిదం జగత్, ఈ జగత్తంతా నీ లోపలే ఉన్నది. సర్వం జగత్తంతా నీ లోపలే ఉన్నది. అంటే అగ్నిదేవుణ్ణి ఇక్కడ సర్వ జగత్తుకి కారకుడిగా, సృష్టి స్థితి లయ కారకుడిగా వర్ణిస్తూ ఉంటారు. అంతేకాకుండా త్వయి హవ్యం చ కవ్యం చ యథావత్ సంప్రతిష్ఠితం. ఇక్కడ రెండు పదాలు ఇచ్చారు, హవ్యము, కవ్యము అనేటువంటి పదాలు. హవ్యము అంటేనేమన్నా దేవతా ప్రీత్యర్థం అగ్నిలో వేసేటువంటి హవిస్సు ఏదైతే ఉంటుందో దాన్ని హవ్యం అంటారు. అలాగే కవ్యం అంటే ఏంటంటే పితృదేవతలకి సమర్పించేటువంటి ప్రధానాలు, పిండ ప్రధానాదులు కానీ, భూతబలులు కానీ, ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో పితృదేవతల్ని ఉద్దేశించి చేసేవి వాటిని కవ్యం అంటారు. హవ్య కవ్యాలలో ఉన్నటువంటి వ్యత్యాసం అది. త్వయి హవ్యం, నీవే హవ్యమైన హవ్య స్వరూపం.
అంటే ప్రతి దేవతని ఉద్దేశించి మనం అగ్నిలో వేసేటువంటి హవిత్ పదార్థాన్ని దేవతలకి చేర్చేటువంటి స్వరూపానికి నీవు. అలాగే త్వయి కవ్యం చ, పితృదేవతలకి సమర్పించేటువంటి కవ్య పదార్థానివి నీవే. యథావత్ సంప్రతిష్ఠితం, యథావత్ సంప్రతిష్ఠితం, శాస్త్రబద్ధంగా వర్ణించబడినటువంటి అగ్నిదేవుని యొక్క స్థుతి ఇది. త్వమేవ దహనో దేవ, త్వం ధాత, త్వం బృహస్పతి. త్వమేవ దహనో దేవ, దహన స్వరూపమైనటువంటి తేజస్యాలి అయినటువంటి దేవతా స్వరూపం అయినటువంటి ధాతవి నీవే. ధాత విధాత అంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుని యొక్క స్వరూపానివి నీవే. త్వం బృహస్పతి, దేవగురువైనటువంటి బృహస్పతి యొక్క తేజస్వి నీవే. అంతేకాకుండా బ్రహ్మ బృహస్పతులే కాకుండా త్వమశ్వినౌ యమౌ మిత్ర సోమస్త్వమసి చానిల, అశ్వినీ దేవతల యొక్క స్వరూపానివి నీవే. యమౌ, అశ్వినీ దేవతలు ఇద్దరు కూడా కమల పిల్లలు. అందువల్ల యమం అంటే అక్కడ ఇద్దరు యముళ్ళు అని కాదు అర్థం. అక్కడ యమం అంటే కమల పిల్లల స్వరూపాలైనటువంటి దేవతా వైద్యులైనటువంటి అశ్వినీ దేవతలు ఇద్దరు కూడా సోదరులు. అలాగే త్వం మిత్ర, త్వం సోమ, త్వమసి చానిల. మిత్ర అంటే సూర్య చంద్ర వాయువుల యొక్క స్వరూపాలవి నీవేనాయన అని చెప్పి అగ్నిదేవుని కీర్తిస్తున్నారు అక్కడ. అంతకుముందు భూమిలో అగ్ని ఉన్నదని చెప్పి అట్లా కీర్తించారు. ఇక్కడ సూర్య చంద్రాదుల యొక్క తేజస్వి, అనిల వాయువు యొక్క తేజస్వి నీవేనాయన అని చెప్పి అగ్నిదేవుని యొక్క స్తోత్రం. ఈ అగ్నిదేవుడు మందపాలుడు చేసినటువంటి ఈ 7 శ్లోకాలు అగ్ని స్తోత్రంగా, వేదాలలో శృతుల ద్వారా చెప్పబడినటువంటి అగ్ని స్తోత్రంగా వ్యాసులు వారు సులభ రీతిని మనకు అందించారు. అది మనం గ్రహించాలి. అంటే ఇంకా చెప్పాలంటే సంధ్యావందనములు చేస్తున్నప్పుడు అగ్నికార్య అగ్నిహోత్రాదులు అనేటువంటి ప్రతివారు గృహస్థులైనటువంటి వారు విధి విధానంగా చేయాలి. అవి చేయనటువంటి వాడు చాలా మంది కొన్ని స్తోత్రాలు చదువుకుంటూ ఉంటారు. ఈ అగ్నిహోత్ర కార్యక్రమాలు చేయలేనటువంటి వాడు కనీసం ఈ అగ్ని స్తోత్రాన్ని, ఈ 7 శ్లోకాలని పఠిస్తే గనక అగ్నిదేవుడి యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే వేద విహితమైనటువంటి, వేదంలో చెప్పబడినటువంటిది, వేద విధానంతో చెప్పబడినటువంటి స్తోత్రాలు ఇవన్నీ కూడా. ఈ స్తోత్రం చేయంగానే, మందపాలుడు చేయంగానే అగ్నిదేవుడు సంతోషపడి ఏవం స్తుతస్తదా తేన మందపాలేన పావక, ఈ విధంగా మందపాలుడు అగ్నిదేవుని స్తోత్రం చేయగా స్తుతోషతస్య నృపతే మునేరమిత తేజస, అమితమైనటువంటి తేజస్సు కలిగినటువంటి ఆ ముని చేత ఇట్లాంటి తేజస్సు, సమానమైన తేజస్సు కలిగినటువంటి అగ్నిదేవుడు స్తుతోషతస్య, ఆ స్తోత్రానికి తుతోష, తుతోష అంటే సంతుష్ట అని అర్థం, సంతోషించాడు. అంతేకాకుండా ఉవాచ చైనం ప్రీతాత్మ కిమిష్టం కరవాణితే, ఉవాచ చ ఏనం ప్రీతాత్మ, అట్లా సంతోషించినటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి అగ్నిదేవుడు కిమిష్టం కరవాణితే, ఏం కావాలి, నీకేం చేయమంటావు చెప్పు నాయనా అంటూ మందపాలుడిని అడిగాడు. అప్పుడు మందపాలుడు పుత్రభిక్ష పెట్టమని, నువ్వు దహించేటువంటి ఆ కాండవ వన దాహం నుంచి తన 4 కుమారుల్ని రక్షించమని వేడుకుంటున్నాడు ఇక్కడ. తమబ్రవీత్ మందపాల ప్రాంజలి హవ్యవాహనం, ప్రాంజలి హవ్యవాహనుడు అంటే అగ్నిదేవుడు. అగ్నిదేవుడికి ప్రాంజలి నమస్కారాన్ని సమర్పించి మందపాలుడు తమ్ అబ్రవీత్, ఈ విధంగా పలుకుతున్నాడు. ఏమనంటే ప్రదహన్ ఖాండవం దావం, అగ్నిదేవుడు ఇంకా దహించడానికి ప్రయత్నిస్తూ ఉండగానే ఆ అగ్నిదేవుడి యొక్క అంతరంగాన్ని తెలుసుకున్నాడు ఇక్కడ మందపాలుడు. ఇంకా ఎంత తపశక్తి సంపన్నుడో చూడండి. ప్రదహన్ ఖాండవం దావం, ఖాండవ వనాన్ని నువ్వు దహిస్తున్నప్పుడు మమ పుత్రాన్ విసర్జయ, నా పుత్రుని విడిచిపెట్టవయ్యా అని కోరుకున్నాడు. ఎందుకంటే అక్కడ కోట్లాది ప్రాణులు ఉన్నాయి, లక్షలాది జీవులు ఉన్నాయి, వాళ్ళనందరినీ కోరుకోలేడు. దానికి ఎంతో తపశక్తి కావాలి, ఇక వాళ్ళ యొక్క ప్రారంభ కర్మ. కాబట్టి నా కుమారులు ఇంకా అప్పటికి బాలురు, కాబట్టి వాళ్ళు ఎగరలేరు, రెక్కలు కూడా రాలేదు, కాబట్టి వాళ్ళని విడిచిపెట్టవయ్యా అంటూ అగ్నిదేవుని వేడుకున్నారు. సంతోషించి అగ్నిదేవుడు తథేతి తత్ప్రతిశ్రుత్య భగవాన్ హవ్యవాహనుడు అగ్నిదేవుడు మాటిచ్చాడు. తథేతి తథాస్తు ఇది, అలాగే నాయన అని చెప్పి నీ కుమారుని విడిచిపెడతానని చెప్పి అప్పుడు మిగతా కార్యక్రమాన్ని పూర్తి చేశాడు. ఖాండవేతేన కాలేన ప్రజజ్వాల దిదక్షయ, ప్రజజ్వాల, ఆ తర్వాత అతనికి మాటిచ్చి అగ్నిదేవుడు తగిన సమయం చూసుకుని ఈ వనాన్నంతా కూడా దహించేశాడయ్యా అంటూ ఇదంతా వైశంపాయనుల వారు జనమేజయ మహారాజుకి ఖాండవ వనం దహించేటప్పుడు ఆ 4 శార్క పక్షులు ఎలా బయటపడ్డాయి అనే దానికి కారణం చెప్పారు.
అంటే ఆ పక్షులు ప్రాణంతో బతికి ఉండటానికి కారణం ఎవరంటే తండ్రి అయినటువంటి మందపాలుడు. అంతేకాకుండా ఇంకొక విషయం కూడా జరిగింది. తల్లి అయినటువంటి జరిత ఏం చేసింది, ఆ 4 శార్క పక్షులు కూడా దహించే కార్యక్రమంలో ఏం చేశారు అనేటువంటి కూడా వచ్చే పాఠంలో ఈ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. ఈ విషయాన్ని ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి మయ దర్శన పర్వణి 50 అధ్యాయ సమాప్త. 257 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం నేటితో. ఇంకొక 5 అధ్యాయాలతో ఆది పర్వం పూర్తయిపోతుంది. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం.